संतोष बड़गी संतोष बड़गी ये नहीं कि अब कुत्ते राज करेंगे, शेर ओ शेर माटी का बॉयज। అది మిక్సింగ్ ఏనేమో అది కదా, ఇది వైట్ పెట్టేస్తే సరిపోతుంది.
అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లి గ్రామంలో ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ గ్రామానికి సంబంధించిన ముఖ్యంగా యువత అంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ముందుకు రావడం అనేది కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించి ఇచ్చి ఈ సమాజంలో హెచ్చు తగ్గులు లేకోకుండా ప్రతి ఒక్కరూ సమానత్వ స్వేచ్ఛతో బతకాలని కోరుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఈ రకంగా జరుపుకోవడం అనేది చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మరి కక్కలపల్లి గ్రామంలోనే కాదు, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అంబరాన్ని సంబరాన్నంగా అంటే విధంగా జరుగుతున్నటువంటి ఈ జన్మదిన వేడుకలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములం అవుతున్నందుకు మరీ సంతోషిస్తున్నాం. మరి కక్కలపల్లి గ్రామంలోని యువత మరియు ఇప్పుడున్నటువంటి గ్రామ పెద్దలంతా కలిసికట్టుగా ఒక ఈ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం అనేది కూడా మంచి సాంప్రదాయం, మంచి ఆచరణ. ఈ గ్రామము ఈ రూరల్ పరిధిలోని అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన కుటుంబాన్ని సర్వస్వం కోల్పోతున్నప్పటికీ, తన కుమారులు సైతం ఆకలి బాధతో చనిపోతున్నప్పటికీ ఎక్కడా చలించకుండా దయా జాలి స్వార్థం అనేది ఎక్కడా కుటుంబం పైన కనిపించుకోకుండా భారతదేశం అంతా కూడా నా కుటుంబంతో సమానము, భారతదేశంలోని ప్రజలందరూ నా కుటుంబమే, ఈ ప్రజల కోసం నేను ఎంత త్యాగాలకైనా చేయడానికి సిద్ధమనే రీతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్యను అభ్యసించి భారత రాజ్యాంగాన్ని రచించడం అనేది కూడా మన అందరికీ తెలిసిన విషయమే. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు కక్కలపల్లి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు శాంతియుతంగా ఒక క్రమ పద్ధతిలో ఎటువంటి ఇబ్బందులు సమస్యలు లేకోకుండా చేసుకోవాలని చెప్పేసి రూరల్ సిఐ గారు కూడా మాకు తెలియజేశారు. మరి సిఐ గారి మాటను కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకుంటూ ఆయనకి మంచి పేరు వస్తూ మా గ్రామానికి మాకి కూడా మంచి పేరు వచ్చే విధంగా ఈ జయంతిని జరుపుకుంటాము. దీంట్లో ఎటువంటి రాజకీయాలకు కానీ దురుద్దేశ విభేదాలకు కానీ తావు లేకోకుండా కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవంగానే దీన్ని జరుపుకొని మేమంతా సంతోషిస్తామని చెప్పి తెలియజేస్తుంటున్నాం.